మాతంగ మహర్షి హిమవంతుడికి స్నేహితుడు. హిమవంతుడికి పార్వతీదేవి కూతురుగా వచ్చింది, ఆయన అసూయ పడలేదు. నేను కూడా హిమవంతుడు ఎట్లా పార్వతీదేవిని కుమార్తెగా పొందాడో అట్లా నేను కూడా పొందాలి అంటే తపస్సు చెయ్యాలి అని తపస్సు చేసి అమ్మవారిని కుమార్తెగా పొందాడు. ఇప్పుడు నేను హిమవంతుడు స్నేహంలో సమానమని లోకం కొనియాడుతుంది, నా స్నేహితుడి కీర్తికి కూడా ఇది కారణం అవుతుందని చెప్పి చేయి చెలి కలిపి ప్రస్థానం చేసి హిమవంతుని యొక్క స్నేహితుడిగా మిగిలిపోయాడు. అది ఆరోగ్యవంతమైనటువంటి పోటీతత్వంగా ఉండాలి తప్ప జీవితంలో ఎప్పుడూ కూడా అసూయ అనేటటువంటి లక్షణానికి వశపడిపోయి అవతల వారి మీద కక్ష పెంచుకొని వారు పెరిగిపోతున్నారు కాబట్టి వారిని ఏదో ఒక మార్గంలో మనం మట్టు పెట్టి వారిని కిందకి లాగేసి అప్రతిష్టపాలు చేసేసి మనం అందరి ముందు వెలిగిపోదామనేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అసూయ అనేది ఎంత పాపకర్మనైనా చేయించేస్తుంది. ఇంత అంత అని ఉండదు. ఎందుకనంటే అసూయాగ్రస్తుడైనటువంటి వ్యక్తి తాను ఎదగడం గురించి ఆలోచించడం కన్నా ఎవరు ఎదిగి ఉన్నారో వాళ్ళని పాడు చేయడం గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన ఎంత పాపానికైనా వెడుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. ఒకసారి నేను మాత్రమే ఉండాలి, నేను మాత్రమే ఎదగాలి, ఎదిగిన వ్యక్తి కీర్తి సంపాదించిన వ్యక్తి ఉండడానికి వీల్లేదు అన్న అసూయాభావన పెరిగిపోయిన వ్యక్తి ఎంత పాపకర్మకైనా ఒడిగడతాడు. అది ప్రమాదకరమైన లక్షణం.